హాయ్ అండి. మీరు ఈరోజు క్యారెట్ కర్రీ చూడబోతున్నారు. నేనైతే మీకు క్యారెట్ కర్రీ చూపిస్తా. ఒక 5 మినిట్స్ చూసారంటే మీరు కూడా క్యారెట్ కర్రీ చాలా బాగా చేయగలరు. నేనైతే క్యారెట్ కర్రీ కోసం అయితే ఇట్లా బాండీ పెట్టుకున్నాను. ముందే క్యారెట్‌నైతే ఆహ్, పైన కొంచెం పెచ్చులాగా తీసేసి అయితే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. బాండీ వేడి కాగానే ఒక 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ స్పూన్ అండి అది. 3 స్పూన్ అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడెక్కగానే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకొని ఇవి కొంచెం చిటపటలాడగానే కొద్దిగా కల్యమాకైతే వేసుకుందాం. కల్యమాకు వేసిన వెంటనే పచ్చిమిర్చి అయితే వేస్తున్నా. ముందే అయితే కట్ చేసి పెట్టుకున్న ఒక 15-20 పచ్చిమిర్చి అయితే సన్నగా చీల్చి అయితే పెట్టుకున్నా. అయితే ఈ రెడ్ చిల్లీ పౌడరు మాత్రమే కాకుండా ఇట్లా కొన్ని పచ్చిమిర్చి, కొద్దిగా ఎండుమిర్చి పౌడర్ అయితే వేసుకుంటే రుచి అయితే బాగుంటుంది. చూడడానికి కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది. చూడడానికి కలర్ఫుల్గా ఉంటే తినడానికి కూడా మనకి ఇష్టంగా అనిపిస్తుంది. పచ్చిమిర్చి అయితే వేగడానికి అయితే మూత పెట్టేసా. కొంచెం పచ్చిమిర్చి అయితే పచ్చివాసన పోయేంత అయితే వేగిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న సైజు 3 ఉల్లిగడ్డలు అయితే నేను ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అయితే వేసేద్దాం. ఇట్లా ఉల్లిగడ్డలు వేసి అవన్నీ అయితే మగ్గేంత వరకు అయితే కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ అట్లా వేగితే సరిపోతుంది. ఆ 2 మినిట్స్ వరకు అయితే అట్లా కలిపి మూత అయితే పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత చూద్దాం. 2 మినిట్స్ అయితే అయ్యింది. ఇలా మంచిగా వేగిపోయినాయి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అయితే సాల్ట్ వేసిన తర్వాత ఒక పావు టీ స్పూను పసుపు అయితే ప్యాకెట్లలో అయితే వాడకండి. పసుపు ఎప్పుడైనా కొమ్ములు తీసి అయితే పట్టించుకోండి. ఇది నా చిన్న సలహా. ప్యాకెట్లలో వాడద్దు. ప్యాకెట్లలో వాడితే మాత్రము చాలా రకాల కెమికల్స్ అయితే కలుపుతున్నారంట. ఇలా పసుపు వేసిన వెంటనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అయితే వేసి ఆయిల్ అయితే బాగా ఆ ముక్కలకి పట్టేటట్టు అయితే బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఇలా కలిపి మూత పెట్టుకొని ఒక 5 to 8 మినిట్స్ అట్లా అయితే సిమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే మగ్గించుకోవాలి. ఒక 5 to 8 మినిట్స్ తర్వాత క్యారెట్ అయితే ఇలా మగ్గిపోతుంది. క్యారెట్ అయితే ఇలా 60 to 70% అయితే ఉడుకుతుంది. ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 4 మీడియం సైజు టమాటాలను అయితే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆ టమాటాలను అయితే క్యారెట్ పైన వేసి కొద్దిగా చిటికెడంతా సాల్ట్ అయితే చల్లాలి. ఇలా సాల్ట్ వేయడం ద్వారానైతే ఈ టమాటా అయితే బాగా మగ్గిపోతుంది. నేను ఒక చిన్న చిటికెడైతే సాల్ట్ వేస్తున్నా. ఇలా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇట్లా వేస్తే మాత్రం టమాటా బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఒక 2 to 3 మినిట్స్ ఒక 2-3 నిమిషాల తర్వాతనైతే ఇలా మూత తీసి చూస్తే టమాటా అయితే బాగా ఉడికిపోయింది. మెత్తగా ఉడుకుతుంది. ఇలా కలిపి గంజుకి అడగంటకుండానైతే బాగా కలిపి దానిలో రుచికి సరిపడా ఎండుమిర్చి పౌడర్ కారం అయితే వేసుకోవాలి. నేనైతే మాదైతే మీడియం కారం ఉంటుంది. నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే వేసా. ఇలా కారం వేసిన తర్వాత అయితే కొంచెం అటు ఇటు కలిపేసి ఒక 250 ml ఒక గ్లాస్ వాటర్ అయితే వేయాలి. ఇట్లా గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం కలిపి మూత పెట్టుకోవాలి. ఇట్లా మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు 5 to 10 మినిట్స్ లోపు అయితే కూర మగ్గిపోతుంది పూర్తిగా. ఎప్పుడు ఎండుమిర్చి పౌడర్తో కాకుండా అప్పుడప్పుడు ఇలా పచ్చిమిర్చి, రెడ్ చిల్లీ పౌడర్ 2 వేసి అయితే చేసుకోండి. చూడడానికి అయితే కలర్ఫుల్గా ఉంది. ఇలా చూడడానికి కలర్ఫుల్గా ఉంటే తినడానికి కూడా చాలా ఇష్టంగా అనిపిస్తుంది. లాస్ట్కి అయితే ఒక 10 మినిట్స్ లోపు అయితే కూర మగ్గిపోయింది. తర్వాత కొద్దిగా కొత్తిమీర అయితే వేసి మూత పెట్టేసుకుంటే మన కూర అయితే రెడీ అయిపోతుంది. క్యారెట్ కర్రీ రెడీ అయిపోయిందండి.
థ్యాంక్ యూ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి. ఇట్లా మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికైతే నా వంటలు ఇంకా కొద్ది మందికైతే షేర్ అవుతాయి. థ్యాంక్ యూ.